ఐ గాట్ కర్మయోగి యాప్ నందు కోర్సు పూర్తి చేయడం ఎలాగో ఇక్కడ చూద్దాము. మొదటగా మన సెల్ ఫోన్ ఐ గాట్ కర్మయోగి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయిన తర్వాత యాప్ను ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు ఒక పోస్టర్ వస్తుంది. ప్రధాని మోడీ గారితో ఉన్న పోస్టరు. ఇక్కడ మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సైన్ ఇన్ అనేది రెండు రకాలు కావచ్చు. ఒకటి లాగిన్ విత్ పాస్వర్డ్, ఆర్ లాగిన్ విత్ ఓటీపీ. పాస్వర్డ్ అంటే మనం రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మనకు పాస్వర్డ్ ఉంటుంది. రిజిస్టర్ కాలేదు కాబట్టి ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంది. రిజిస్టర్ అయితే మనం పాస్వర్డ్తో లాగిన్ కావచ్చు, లేదంటే ఓటీపీతో లాగిన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఎలా లాగిన్ అవ్వాలా ఓటీపీతో అన్నప్పుడు మన నిధి పోర్టల్లో మనం ఏదైతే ఫోన్ నంబరు, ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చినామో దాంతో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఆ ఫోన్ నంబర్తో. ఇప్పుడు నేను నా పేరుతో రిజిస్టర్ అయినటువంటి ఫోన్ నంబర్ని ఇక్కడ ఇస్తున్నాను. రిక్వెస్ట్ టు ఓటీపీ అని క్లిక్ చేస్తే నాకు ఓటీపీ వస్తుంది. ఇంకా మనకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మనం యాప్లోకి లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ ఈ విధంగా గెట్ స్టార్టెడ్ అనే ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. వాట్ ఈజ్ ఐ గాట్ కర్మయోగి, టేక్ ఏ టూర్ అనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. లేదా అవసరం లేదనుకుంటే దాన్ని స్కిప్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ పోస్టర్ ఒకటి వస్తుంది. దీన్ని కూడా స్కిప్ చేసి మనం డైరెక్ట్గా యాప్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ ఈ యాప్లో మనకు 3 కోర్సులు ఉంటాయి. ఒకటి ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్, రెండోది కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, హార్ట్ ఇన్ గవర్నెన్స్. ఈ 3 కోర్సులను మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటి కోర్సును పూర్తి చేయడానికి మనం అంటే ఇవి ఓరియంటేషన్ మాడ్యూల్ ఆన్ మిషన్ లైఫ్ గురించి ఇందులో వివరించి ఉంటారు. అదంతా మనం ఒకసారి వినేసిన తర్వాత సింపుల్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయిపోతే ఈ కోర్సు పూర్తి చేసినట్టు లెక్క. అందుకని దీనిపైన మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో మనం ఎన్రోల్ కావాల్సి ఉంటుంది. ఎన్రోల్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఆ కోర్సు ఓపెన్ అవుతుంది. ఈ కోర్సు ఇంట్రడక్షన్ టు మిషన్ లైఫ్లో ఒక వీడియో ఉంది. అది 2 minutes 25 seconds ఉంటుంది. ఈ వీడియో మొత్తం వినాలి. అదేవిధంగా సెకండ్ కోర్సు దీంట్లోనే ఇంట్రడక్షన్ టు ప్రకృతి ఇన్ ఇంగ్లీష్ అనే ఐటెం ఉంటుంది. ఈ కోర్సుకు డ్యూరేషన్ 1 minute 59 seconds ఉంటుంది. దీన్ని కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ కోర్స్ లైఫ్ థీమ్ 1 సేవ్ ఎనర్జీ. ఇందులో ఉండే వీడియో 1 minute 38 seconds ఉంటుంది. ఇది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 7, 8, 9 చాప్టర్స్. ఈ 9 చాప్టర్స్లో ఉన్న వీడియోస్ను ఈ 9th వీడియోలో మనకు ఒక వీడియో 30 seconds మాత్రమే ఉంటుంది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత పైన ఏదైతే మనం నేర్చుకున్నామో వాటిని ఈ అసెస్మెంట్లో 10 questions కంప్లీట్ చేయడం ద్వారా మనం ఈ కోర్సును కంప్లీట్ చేసినట్లు భావించాలి. ఇందులో అసెస్మెంట్ కింద ఈ విధంగా 10 questions 10 minutes ఉంటుంది. స్టార్ట్ అసెస్మెంట్ అని నొక్కితే మనకు వాట్ డస్ లైఫ్ మీన్, లైఫ్ అంటే ఏమనే క్వశ్చన్కు ఆన్సర్లు. ఈ విధంగా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, 5th, 6th, 7th, 8th, 9th, 10th. మనం కానీ ఈ వీడియోస్ అన్ని బాగా చూసుంటే ఇందులో మనకు మార్కులు వస్తాయి. సరిగ్గా చూడుకుంటే రాదు. సో మనం ఈ కోర్సు నో సబ్మిట్ పూర్తి చేయలేదు కాబట్టి నో సబ్మిట్ అని తీసుకున్నాను. అవి ఎందుకంటే ఆ వీడియోస్ ఇంకా నేను చూడలేదు. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ కంటెంట్ను కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. దీంట్లో సెకండ్ వన్ వచ్చి కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దాని మీద క్లిక్ చేసి ఈ కోర్సును కూడా పూర్తి చేయాలి. దీంట్లో కూడా ఎన్రోల్ అయ్యి
ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇందులో ఓన్లీ 2 కోర్సెస్ ఉంటాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకటి, ఓన్లీ 1 కోర్స్ ఉంది. తర్వాత అసెస్మెంట్ ఉంది. కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి 25 minutes క్లాస్ ఉంది. ఆ క్లాసునంతా మీరు విని కింద ఉన్న క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. మనం విని ఇక్కడ ఉన్న అసెస్మెంట్లో ఉన్న 10 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 10 క్వశ్చన్స్ను ఆన్సర్ చేస్తే ఈ సెకండ్ కోర్స్ కంప్లీట్ అయినట్లు. అదేవిధంగా చివరగా థర్డ్ కోర్స్ ఏదైతే ఉందో అది హార్ట్ ఇన్ గవర్నరెన్స్. దీంట్లో ఎన్రోల్ అయ్యి ఇక్కడ మనం దీంట్లో ఓన్లీ 2 చాప్టర్స్, ఓన్లీ 1 చాప్టర్ ఉంది. ఈ చాప్టర్ మొత్తం 18 minutes 23 seconds ఉంది. ఈ మొత్తం విని దాని కింద ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చినారు. ఆ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే మనం ఈ థర్డ్ కోర్స్ కూడా పూర్తి చేసినట్లు లెక్క. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎవరైతే ఎంప్లాయీగా ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ కోర్సును పూర్తి చేయవలసి ఉంటుంది.